అతి తక్కువ టైంలో మొలమాంబ గారి రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాల్ని ఇక్కడ దయచేసి వెనకాల కుర్చీలన్నీ ఉన్నాయండి, అక్కడ కూర్చోండి. వెనకాల వాళ్ళకి ముందు కూర్చున్న వాళ్ళకి కూడా మాట్లాడే వాళ్ళు వక్తలందరూ కూడా తెలియాలి కాబట్టి ఏమనుకో ఒకటి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ సైలెన్స్ వెళ్ళిపో ఆపండి. అతి తక్కువ టైంలో శాలివాహన కార్పొరేషన్ పిలుపు మేరకు రాష్ట్రం నలుమూల నుంచి జిల్లాల నుంచి విచ్చేసిన నా శాలివాహన సోదరిమణులందరికీ కూడా ఈ సభావేదిక ద్వారా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి కవయిత్రి శ్రీ యాతగిరి మొలమాంబ గారి రాష్ట్ర జయంతి ఉత్సవాల్ని ఒక పండుగలాగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ముందుగా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువనేత యువగలం అధినేత శ్రీ నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్రంలో ఉన్న శాలివాహన సోదరులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా శాలివాహన సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అతి ముఖ్యంగా ఒక చిన్న కార్యక్రమంగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఆలోచనతో ఉన్నప్పుడు మరి కాదు మేడం గారు, రాష్ట్రంలో ఉన్న మా శాలివాహన సోదరుల యొక్క ఐక్యత, వాళ్ళ యొక్క బలం మేమందరూ కూడా కలిసికట్టుగా ఒక వేదిక ద్వారా మేము చేసుకుంటాము. దయచేసి తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో మాకు అవకాశం కల్పించమన్నప్పుడు ఎంతో సహృదయంతో ఆ అవకాశాన్ని ఇచ్చిన మాకు అందరికీ ఎంతో ఇష్టమైన బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సవితమ్మ గారికి ఈ వేదిక ద్వారా పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీకు. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకునే ముందు ఒక ముఖ్యమైన విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఎవరు కాదన్నా కూడా, ఎవరు అవునన్నా కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసేది ఏముందంటే, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సంబంధించి ఒక పెద్ద ఉంటారు, గుర్తింపు తెచ్చుకున్న పెద్ద ఉంటారు. మరియు ఈ కుమ్మరి సామాజిక వర్గాన్ని చెప్పుకోవడానికి కూడా, కుమ్మరి అని చెప్పుకోవడానికి కూడా మనం ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఒక సామాన్యుడిగా విజయవాడ నగరానికి వచ్చి పెద్ద పెద్ద మహామహుల్ని అందరినీ కూడా ఎదుర్కొని విజయవాడ నడిబొడ్డుల ఐలాపురం హోటల్లో పెట్టిన ఐలాపురం వెంకయ్య గారికి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మన కర్తవ్యం, మన బాధ్యత అని మీకు వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మరి 30 సంవత్సరాల కిందట రాష్ట్ర శాలివాహన సంఘం అని చెప్పేసి ఒక సంఘాన్ని ఏర్పరిచి ఆ సంఘాన్ని ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తూ అన్ని జిల్లాల నుంచి కుమ్మరి కులస్తుల్ని సేవ చేసుకునే విధంగా, కుమ్మరి కులస్తులకి సేవ చేసే విధంగా, వాళ్ళ యొక్క పిల్లలకి చదువులు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాలు అన్ని చేసుకుంటా మొట్టమొదటిసారిగా రాజకీయంగా, పార్టీ ఏదైనా అవనండి, రాజకీయంగా కుమ్మరులో రాజకీయంగా ఒక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన ఐలాపురం వెంకయ్య గారిని మనందరం కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఈ సభ వేదిక వరకు తెలియజేసుకున్నాను. మరి ఆ తర్వాత ఆయన సుమారు 93 సంవత్సరాలు సేవలు చేస్తూ శివరాత్రి రోజున సేవకం అయ్యారు. మరి వారందరికీ కూడా మనం ఇక్కడ ఘనంగా నివాళులు అర్పించుకున్నాం. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన సంఘం బాధ్యతలన్నీ కూడా శ్రీ ఐలాపురం రాజా గారు, ఇంకొక తండ్రి శ్రీ ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక సంఘం 30 సంవత్సరాల పాటు ఎటువంటి డీవియేషన్ లేక నడవడం అనేది చాలా అసాధ్యమైన విషయం. కానీ అందరినీ కలుపుకుంటా, అందరితో కూడా మమేకుంటా, ఎవరికి ఏ వచ్చినా సరే వాళ్ళని చూసుకుంటా ఉన్న మీ అన్నదమ్ములిద్దరికీ కూడా నేను సభావేదిక ద్వారా ధన్యవాదాలు చేస్తున్నానన్న. అలాగే మరి యొక్క బలమైన సంఘం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ తొగ్గల నాగేంద్ర గారు మా ముందు ప్రభుత్వం ద్వారా ఎన్నికైన శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ లో మొట్టమొదటి
తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన వ్యక్తి తొక్కల నాగేందర్ గారు. ఆయన మరి వారి గురించి కూడా 2 విషయాలు చెప్పాలి. వాళ్ళ నాన్నగారు రాజకీయంగా ఉండి ఫ్యాక్షన్ గొడవల్లో మరణించినప్పుడు మరి నాగేందర్ గారు LLB చదువుతూ ఉన్నారు. చదువు ఆపేసి ఆ ప్రాంతంలో చాలా బలమైన నాయకులు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండదండలుగా వెన్నుదండగా ఉంటూ ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్న ఆ రోజున తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు గారు ఆయన్ని గమనించి ఆ రోజున ఫెడరేషన్ చైర్మన్ గా ఇచ్చారు. మరి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా తిరుగుతూ నాలాంటి చైర్మన్లందరికీ కూడా ఆయన ఒక దిశానిర్దేశంగా ఉండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన సంక్షేమ సంఘాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన కూడా ఒక సంఘానికి. అంటే నేను ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను. ఒక సామాజిక వర్గం బలపడాలంటే ఆ సామాజిక వర్గం చాలా ఐకమత్యంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి. ఒక సమస్య మీద సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు. ఒక సమస్య మీద మనం వృత్తిపరంగా కులపరంగా వెళ్తే ఆ కులానికి సంబంధించి సమస్యని మనం తీరవగలం అని చెప్పేసి నేను చెప్తామన్నాను. మరి ఈ 2 సంఘాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ నిర్వాహక కార్యదర్శులు అందరూ కూడా కులానికి ఏదో రకంగా, కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ అన్ని సంఘాల్లో ఉన్న జిల్లాల వారీగా ఉన్న రాష్ట్ర అధ్యక్షులకి, కార్యదర్శి, నిర్వాహకులు, జనరల్ సెక్రటరీ అందరికీ కూడా వేదిక ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడికి విచ్చేసిన మా 15 మంది డైరెక్టర్లు అందరూ కూడా రకరకాల జిల్లాల నుంచి ఎంపికయ్యారు. ఒక కుటుంబంగా ఈ రోజున మేమందరం కూడా ఉన్నాం. ఎవరికి సంబంధించి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పనులు చూసుకుంటూ కుమ్మరి వృత్తిలో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ వృత్తిపరంగా కానీ కులపరంగా కానీ సామాజిక పరంగా కానీ చేసుకుంటారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఇంకొక సంఘం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాలివాహన యువజన సంఘం, యంగ్ అండ్ డైనమిక్ కుర్రాళ్ళతో కూడా మా లలిత్ ప్రజాపతి, సుమన్ ప్రజాపతి. అంటే మనం ఒకటి గుర్తించుకోవాలి, ఏదో ఒకటి కులానికి చేయాలన్న భావనతో రావడం అనేది చాలా అరుదైన విషయం. ఒక సంఘం ఏర్పాటు చేయడం, ఆ సంఘానికి సంబంధించి సేవ చేయడం అనేది మనకి చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనం మీ గ్రామాల్లో పలానా వ్యక్తి కుమ్మరి అతను, పలానా వ్యక్తి అక్కడ ఉంటాడని మా సిటీలో అలా తెలియదు. అసలు పేరు చెప్పుకోరు, వృత్తి చెప్పుకోరు, కులం చెప్పుకోరు. మన పక్కనే ఉంటారు, వాళ్ళు మన వాళ్ళని కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి. కానీ సంఘపరంగా మీరందరూ కూడా ఇవాళ చిన్న పిలుపుతో ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది శాలివాహన సోదరి మనందరికీ కూడా నేను వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సోదరుడు బ్రహ్మన్ కోటేశ్వర గారు, అలాగే నాకా వెంకటరావు యాదవ్ గారు, ఇంకా ఇక్కడ విచ్చేసిన మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు మే 11వ తారీఖున చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా నాకు అవకాశం కల్పించారు. రేపు 11కి నాకు సంవత్సరం, అంటే ఈ నెలతో 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో నేను 8 జిల్లాలు తిరిగాను. ఎన్ని జిల్లాలు తిరిగినా కుమ్మరి వృత్తిదారులకి ఉన్న సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను మా ప్రీతమ మంత్రివర్యులైన సవితా మేడం గారికి ఎప్పుడు కూడా విన్నవించుకుంటానే ఉన్నాను. ఈ వేదిక మొలమాంబ గారి యొక్క ఔన్నత్యాన్ని, మొలమాంబ గారి యొక్క గొప్పతనాన్ని చెప్పడం గురించి మాత్రమే ఇది మరి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా పెట్టింది. పెద్దలందరూ కూడా వారి గురించి చెప్పారు. నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు. కానీ నేను చెప్పదలుచుకుంది, మంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నారు కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్న కుమ్మరి సోదరులు ఎదుర్కొన్న సమస్యల గురించి మీ అందరికీ కూడా వినిపించుకున్నాను మేడం గారు.
మాకు చాలా సమస్యలు కూడా ఉన్నాయి మేడం గారు. కానీ వృత్తిపరంగా చేసుకునే వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆదరణ 1-2లో వృత్తిపరంగా మనందరికీ కూడా ఆ రోజున పనిముట్లు ఇవ్వడం కూడా జరిగింది. అతి త్వరలోనే మళ్ళా ఆదరణ పథకం 3 రాబోతుంది. మళ్ళా వృత్తికి సంబంధించిన ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. చాలా జిల్లాల్లో నేను చూసింది, నేను గమనించింది, వృత్తి చేసుకునే కుమ్మరి అతనికి మట్టి చాలా ఇంపార్టెంట్. మట్టికి సంబంధించి మనకి సుమారు 50 సంవత్సరాల కింద 1076 జీవో ఒకటి ఇచ్చారు. ఆ 1076 జీవోని ఇంప్లిమెంటేషన్ చేయమని నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ గా మంత్రి గారికి కూడా విన్నవించుకున్నాను. పరిశీలనలో కూడా ఉంది. అది కనుక ఇంప్లిమెంటేషన్ అయిపోతే వృత్తి పని చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా మట్టి తీసుకునేది సులభతరంగా అవుతుంది. దానివల్ల కొంత ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఇంత ముందు రోజుల్లో గ్రామాల్లో కుమ్మరి వృత్తి చేసుకునే వాళ్ళందరినీ కూడా ఊరికి చివర ఉండి చేసుకునే వాళ్ళు అందరూ కూడా మన పూర్వీకులు. మరి అక్కడే కుండలు తయారు చేసుకోవడం, అక్కడే కుండలు కాల్చుకోవడం, మరి ఆ వచ్చిన పోగా గ్రామాల్లో చివర ఉంటుంది కాబట్టి ఇవాళ ఏ గ్రామం చివర అనుకున్నాం అది గ్రామం మధ్యలో ఉంది కాబట్టి మరి ఈ కొండలు చేసుకుంటూ ఈ ఆవుల ద్వారా వచ్చే పొగ చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ వృత్తిని ఆపేసి వేరే దాంట్లోకి వెళ్ళే పరిస్థితుల్ని కూడా నేను గమనించడం జరిగింది. దానికి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం. మాకు ఎక్కడైతే వృత్తి ఎక్కువగా ఉన్నాయో కొన్ని జిల్లాల్లో వృత్తి అనంతపురం కానీ చిత్తూరు కానీ ఇక కృష్ణా జిల్లాలో కొన్ని గ్రామాల్లో కానీ ఎక్కువ వృత్తి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలా మీరు వృత్తి చేసుకునే వాళ్ళని గమనించుకొని మాకు ప్రభుత్వ పరంగా ఊరికి చివర ఒక 2 ఎకరాలు ఇస్తే ఆ 2 ఎకరాల్లోనే ఆ వృత్తికి సంబంధించిన కొండలు తయారు చేసుకోవడం కానీ అక్కడే ఆవులు కాల్చుకోవడం కానీ చేసుకుంటారని మీకు సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను మేడం గారు. అలాగే నేతన్నలకు కానివ్వండి, నాయి బ్రాహ్మణులు కానీ వాళ్ళకు ఇచ్చిన విధంగానే మాకు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని ఈ సభాముఖంగా మళ్ళా విన్నవించుకుంటూ నేతన్నల మాదిరిగానే మా కుమ్మరి వృత్తి చేసుకుని, ఎందుకంటే ఈ రోజున ఎలక్ట్రికల్ వీల్స్ అన్ని కూడా వచ్చాయి. అది కూడా ఒక దశాబ్దానికి ముందే. మరి పూర్వకాలం నుంచి కూడా మన తాతల దగ్గర నుంచి కూడా కేవలం మాన్యువల్ గా అంటే కర్రతో తిప్పుకుంటా, ఇక్కడ మనం చూస్తాం కర్రతో తిప్పుకుంటా భుజాలు అరిగిపోయి నడుము పడిపోయినా ఆ వాళ్ళకి మనం ఏదైనా చేయాలి అనుకుంటే దానికి సంబంధించి నేతల మాదిరిగానే కుల వృత్తిదారులందరికీ కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున కుల వృత్తికి సంబంధించి మట్టి పాత్రలకు సంబంధించి ఆదరణ తగ్గిపోయింది. దానిలో ఆదాయం కూడా పెద్దగా ఏమీ లేదు. మరి మట్టి దొరకడం ప్రాబ్లం అయిపోయింది. ఒక కుటుంబానికి 4 ట్రాక్టర్లు మట్టి చాలు ఒక సంవత్సరం అంతా కొనుగోలు చేసుకోవడానికి. ఆ 4 ట్రాక్టర్లు కూడా ఎప్పుడైతే ఆదరణ తగ్గిందో తర్వాత మన కుల వృత్తిదారులు వెంటనే మైగ్రేన్ అంటే తర్వాత వాళ్ళ కుండల తర్వాత ఇటుకరా వ్యాపారం చేసుకుంటా దాంట్లోకి డైవర్ట్ అయిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మొట్టమొదటిగా మన కుమ్మరి వస్తువులు మాత్రమే. ఎందుకంటే సరైన ఆదరణ లేక కుండలు తయారు చేసుకుంటే ఆదరణ లేక అందులోకి వెళ్ళారు. కానీ దాంట్లో కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది, కన్స్ట్రక్షన్స్ పెరిగిపోయినాయి, దాంట్లో ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఇటుకరా వ్యాపారంలో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి దాన్ని కూడా టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. అక్కడ కూడా కుమ్మరులు వెనకబడిపోయారు. మరి వృత్తిపరంగా కుండలు తయారు చేసుకుంటే దాంట్లో ఆదాయం ఎక్కువ ఉంటే మరి ఎవరు వాళ్ళు కూడా కుండల్లోకి వచ్చేసి మళ్ళీ అందులో కూడా మనం వెనకబడిపోయి ఉంటామో కానీ మనకు తెలియదేమో కానీ అందులోకి ఎవరు రాలా. దయచేసి అంతవరకు మాత్రం మనం చూసుకోవచ్చు. అందుకనే ఇటుకల తయారీ పరిశ్రమ నిర్వాహకులకు ఇటుకలు తయారు చేసే వాళ్ళకి అందరికీ కూడా కేవలం కుమ్మరి వృత్తిదారులకే హక్కు కల్పించాలని ఒక ప్రపోజల్ తొందరలోనే మేము పెడుతున్నాము. అది దీని ద్వారా అయినా సరే కుల వృత్తిదారులకి ఎంతో కొంత ఆదాయంగా వస్తుంది. కేవలం వృత్తికి సంబంధించిన కుల వృత్తికి సంబంధించిన కుమ్మరు మాత్రమే ఇటురాయి తయారు చేసుకోవాలి, వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాము. అలాగే ఇంకొకటి
చాలా మంది, నేను చిత్తూరు జిల్లాను అనంతపురం జిల్లాలో చూశాను, ఎక్కడ కూడా పనులు చేసేవాళ్ళు ఇటువలే చేసేవాళ్ళు, వాళ్ళు మట్టి వినాయకుడు విగ్రహం చేసుకుంటూ వస్తున్నారు. మరి దానికి సంబంధించిన కూడా ప్రభుత్వానికి జిఎస్టీలు కానివ్వండి, దానికి సంబంధించిన మెటీరియల్ కానివ్వండి, ఆ వినాయకుడికి వేసే పెయింటింగ్స్ లో కానీ ఎంతో కొంత రాయితీ ఇస్తే మా వృత్తిదారులు బతుకు తెరువు కోసం ఎంతో కొంత వాళ్ళకి ఆదాయం వచ్చి వాళ్ళ కుటుంబాలు కూడా హ్యాపీగా ఉంటాయని కోరుకుంటూ, చివరిగా వృత్తి నుంచి బయటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము చెప్తూ వస్తున్నాం. ప్రభుత్వం ప్లాస్టిక్ని నివారిస్తుంది. ప్లాస్టిక్ని పూర్తిగా నివారించిన తర్వాత ప్రత్యామ్నాయమేమో మట్టి పాత్రలే. మట్టి పాత్రల్లో తింటే ఆరోగ్యం ఉంటుందని మనం ప్రవచనాలు ఆయన చెప్తే విన్నాము, లేకపోతే వీడియోల్లో కూడా చూస్తున్నాం. రాబోయే 2-3 సంవత్సరాలు అవనండి, ఒక 5 సంవత్సరాలు అండి, మట్టి పాత్రలకు ఎంతో విలువ ఉంటుంది. మన కుమ్మరి వృత్తి అనాలందరూ కూడా మంచి భవిష్యత్తులో ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ఎంతో కొంత ఆదరణ చూపించు కాబట్టి వృత్తి ఎక్కడైతే ఆగిందో వాళ్ళందరూ కూడా మీరు మళ్ళా వృత్తి చేసుకోండి. దానికి సంబంధించిన కావలసిన యొక్క ఆదాయ వనరులన్నీ కూడా ప్రభుత్వం తరఫున చెప్పిస్తాం. ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చే మాకు దేవతామూర్తి, మాకు సవితమ్మ గారు ఉన్నారు, వారి ద్వారా మేము ఏదైనా సాధించుకుంటామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, చివరగా ఒక చిన్న ప్రపోజల్ మీ ముందు పెడతామా, దాంట్లో అవకాశం ఉన్నంత వరకు మీరు చేయాలమ్మా. మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఆతుకూరి మొలమాంబ జయంతోత్సవాల్ని ఇంత పండగ వాతావరణంలో మా కులస్తుల ముందు, అందరి ముందు కూడా మీ సమక్షంలో చేసుకుంటున్నాము, మీ ప్రభుత్వ అధికారుల సమక్షంలో చేసుకుంటున్నాం, మా కుల పెద్దల సమక్షంలో చేసుకుంటున్నాం. కాబట్టి ఒక చిన్న నా అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతున్నానమ్మా. మరి ఇవాళ రాష్ట్రం డివైడ్ అయిపోయిన తర్వాత భద్రాచలం రాముల వారిది అక్కడ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట కోదండరామాలయానికి మన ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ ప్రకటించింది. ఏ మొల్లా రామాయణాన్ని సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో రాసించ ఆత్కూరి మలమాంబ విగ్రహాన్ని ఒంటిమిట్టలో అధికారికంగా మీరు పెట్టాలని నేను ఈ సభావేదిక ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దయచేసి గమనించి హాల్ లోపలికి ఎంటర్ అవుతున్న వారందరినీ కూడా వారికి స్వాగతం పలుకుతూ పైన స్టెప్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ స్టెప్స్